తెలంగాణ ఉద్యమకారులకు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పారు. ఉద్యమంలో 12 మంది అమరులయ్యారనే నేపథ్యంలో కూడా ఇక కవిత వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, కల్వకుంట్ల కవిత మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆమె ఈ రోజు నుంచి జిల్లాల యాత్రకు బయలుదేరే ముందు అమరవీరుల స్తూపం గన్పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏదైతే అమరవీరులు ఎవరైతే 1200 మంది బలిదానాలు చేశారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, తాను క్షమించాల్సిందిగా కూడా ఆమె కోరారు. అందువల్ల కారణాలు కూడా ఆమె చెప్పారు. ఉద్యమకారుల కోసం గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలం హయాంలో తాను కొట్లాడలేకపోయాను, వాళ్ళ కోసం పోరాటం చేయలేకపోయాము. ఎవరైతే రాష్ట్ర సాధన కోసం అమరవీరులు అయ్యారో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయలేకపోయామని ఒప్పుకుంటున్నానంటూ కూడా కవిత మాట్లాడటం సంచలనంగా మారింది. వాస్తవానికి మే 1వ తారీఖు ఈ సంవత్సరం మే 1 కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయాము, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఏదైతే సామాజిక అసమానతలు ఇంకా ఉన్నాయి, దాన్ని నివారించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారి మరొకసారి ఈ రోజు ఆమె నిజామాబాద్ నుంచి కాసేపట్లోనే కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె ఎవరైతే గన్ పార్క్ లో నివాళులు అర్పించిన తర్వాత 1200 మంది అమరులయ్యారని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా కేవలం 580 మంది మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగాము, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాము. కొంతమందికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి రాజకీయంగా న్యాయం చేయలేకపోయాము. ఇప్పటి నుంచి వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తానంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారాయి. గత కొన్నాళ్ళుగా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ టార్గెట్ గా చేస్తారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో తన తండ్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ కూడా అటు ఆర్థిక అసమానతలు నేను అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయాము, తాను అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో నేను పోరాటం చేయలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నానంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనాంశంగా మారి ఈ రోజు నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుంచి ఆమె ఫిబ్రవరి వరకు ఉమ్మడి ఏదైతే కొత్త 33 జిల్లాల వ్యాప్తంగా ఆమె పర్యటన చేయబోతున్నారు. మేధావులతో పాటు విద్యావంతులు కూడా ఆమె కలుసుకోబోతున్నారు. రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఆమె ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు చెప్తున్నారు. తాజాగా 3 రోజుల క్రితం ఆమె యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనాంశంగా మారి ఏదైనప్పటికీ కూడా కవిత కొంత తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరొక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అయితే కవిత అడుగులు పడుతున్నాయి. ఏదైనప్పుడు కూడా కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనాంశంగా మారాయి. ఓకే నరేష్.